ధర్మవరం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ ఆధ్వర్యంలో ఒక మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతిని ధర్మవరంలో మా సహచరుల నాయకులు సహచర కార్యకర్తలతో కలిసి జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే ఒక మహోన్నతమైన వ్యక్తి. ఎందుకంటే సమాజంలో అందరూ బాగుండాలి, ఎవరికి అన్యాయం జరగకూడదు, ప్రతి ఒక్కరూ గౌరవించబడాలి అని చెప్పి ఉద్దేశంతో ఆయన ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ కాలంలో మహిళలకు విద్యను అభ్యసించే వాళ్ళు కాదు. పూలే గారు మహిళలు కూడా సమాజంలో సమానులే అని వాళ్ళకి ఆ రోజు విద్యని పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా బడుగు బలహీన వర్గాలు కూడా ఎక్కడ అణగారిన వర్గాలకి అన్యాయం జరగకూడదు, సమానంగా ఉండాలని చెప్పేసి ఆయన సమాజంలో పరితపించిన వ్యక్తి. ఆ మహోన్నతమైన వ్యక్తి గురించి మనమందరం కూడా పూలే ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా సమాజానికి ఆదర్శవంతులు కావాలని చెప్పి తెలియజేసుకుంటున్నా. దాంట్లో భాగంగా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఆయన పూలే ఆశయాలకు అనుగుణంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మవరంలో మన విద్యా శాఖ మంత్రులు సత్యకుమార్ అన్న గారు కూడా ఈ కాన్స్టిట్యూన్సీ గురించి కూడా బడుగు బలహీన వర్గాల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఎనలేని కృషి చేస్తున్నాడు. బీజేపీ పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కూడా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు అన్ని కుల మతాలు కూడా న్యాయం జరిగేలాగా కృషి చేస్తున్నారు. కాబట్టి ధర్మవరంలో మనమందరం కూడా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఒక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి బీసీల ముద్దుబిడ్డ జ్యోతిరావు పూలే గారి జయంతిని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అలాగే సత్యసాయి జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఒక అణచబడిన అణగారి వర్గాలకు చెందిన ఒక బీసీల ముద్దుబిడ్డ జ్యోతిరావు పూలే గారని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈయన ఒక పేద కుటుంబంలో ఆ రోజుల్లోనే 1827వ సంవత్సరంలో సితారా అనే జిల్లాలో మహారాష్ట్రలో ఒక నిరుపేద కుటుంబానికి వ్యవసాయదారునికి పుట్టడం జరిగింది. ఆ రోజుల్లోనే ఆయన ఎంతో చదువులు చదివి మధ్యలో ఆపితే తన కుటుంబ
తన కుటుంబం పక్కన ఉన్న ఒక ముస్లింకి చెందినటువంటి టీచర్ కూడా మీ చదువు కొనసాగించాలి, మీ ఉన్నత విధులు కొనసాగిస్తూ సమాజ సేవకు మీరు అంకితం కావాలి అని చెప్పేసి చదువు కొనసాగించడం జరిగింది. ఆ రోజుల్లోనే ఈయన ఒక భారతీయ సంఘ సంస్కర్త, ఒక తత్వవేత్త, ఎన్నో పుస్తకాలను ఒక లాంతరు దీపం దగ్గర పెట్టుకొని చదువుతూ పగలంతా వ్యవసాయంలో తన తండ్రికి సహాయపడుతూ కూడా ఎన్నో విద్యలను అభ్యసించాడు. సమాజాన్ని చదువుతూ ఈ కుల వివక్షతను, అంటరాని తనాన్ని, సమాజంలో స్త్రీ అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డాడు, పోరాడారు. తన 13 ఏళ్ల వయసులోనే జ్యోతిరావు పూలే గారు తన సావిత్రిబాయి పూలే అనే వ్యక్తురాలతో మ్యారేజ్ జరిగింది. ఆ తర్వాత ఆమెను విద్య ఆపకుండా ఎంతో సమాజంలో మనం ఎంతో చేయాలి అని చెప్పేసి తన భార్యను కూడా చదువు కొనసాగించాడు. ఆ రోజుల్లోనే పాఠశాలను రెండు పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. స్త్రీలు అందరితో సమాన హక్కు ఉండాలి, సమానంగా ఉండాలి, సమాజంలో ఒక గౌరవం స్త్రీలకు ఉండాలని చెప్పేసి కూడా ఎన్నో పోరాటాలు చేసి పాఠశాలలు నిర్మించబడ్డారు. ఆ తర్వాత మధ్యలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ తన స్నేహితుల ప్రోత్సాహంతో మళ్ళీ 4 పాఠశాలను కొనసాగిస్తూ స్త్రీలకు ప్రత్యేక పాఠశాలను నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లోనే ఈరోజు చూస్తున్నాం 2026 సంవత్సరం వచ్చినా కూడా బీసీలు అంటే ఎంతో మంది అగ్ర కుల వర్ణాలు మన పైన దాడులు చేస్తున్నారు, చూస్తూ ఉన్నాం. బీసీలను ఎదగనీయకూడదని కూడా చూస్తున్నాం. మన పైన దాడులు అయితే అన్నింటినీ ఖండిస్తుకుంటూ ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా మన పైన ఇంత ఉంది. బ్రిటిష్ గారి పరిపాలనలో ఇంత తెలివితేటలు లేవు, ఇంత టెక్నాలజీ లేదు. మన వారు పెద్దవారు ఏ రకంగా అణచిపడినారో, అంటరాని వాడిగా అనిపించుకున్నారో ఇదే బీసీలు. ఒకసారి గమనించాల సమాజం. మారుతున్న సమాజం కొద్దీ స్త్రీలకైతేనేమి, క్రీడల్లో అయితేనేమి ఇదే బీసీలు. ప్రతి ఒక్క రంగానికి, ప్రతి ఒక్క కులానికి ఎవరు కూడా తీసిపోరు ఈ బీసీలు అని చెప్పి కూడా ప్రతి ఒక్క రంగంలోనూ కూడా రాణిస్తున్నారు మన వాళ్ళు. చాలా గర్వంగా చెప్తున్నాను. ఇక మన భారతదేశానికి ఒంటి చేత్తో రథసారథిస్తున్నారు. ఒక బడుగు బలహీన వర్గానికి, అంటరాని కులానికి చెందినవారు ఒక టీఎంఏ వ్యక్తి, ఒక ఛాయ్ వాలా ఒక భారతదేశాన్ని ఈరోజు అన్ని కులాలను సమానంగా చేస్తూ చట్టసభలో స్త్రీలకు 33% ఇచ్చిన ఏకైక వ్యక్తి మన నరేంద్ర మోడీ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఒక భారతీయ జనతా బడుగు బలహీన వర్గానికి చెందిన ఒక లారీ డ్రైవర్ కుమారుడిగా ఎంతో విద్యను అభ్యసించి ఎన్నో పోరాటాలు చేసి ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. మన సత్యకుమార్ గారు కూడా వారి నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు బలపరుస్తూ ధర్మవరం నియోజకవర్గంలో బీసీలంతా ఏకం కావాలి, ప్రతి ఒక్కరూ చేయి నడుము ఇచ్చే ప్రతి ఒక్క రంగంలో మేము ఎవరికి తక్కువ కాదు, ఎవరికి ఎక్కువ కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరితో సమాజంలో చట్టసభలో మన హక్కులను పోరాడుతూ మనము సాధించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి సతీ గారి నాయకత్వం, దొంగల శ్రీనివాస్ గారి నాయకత్వం, ఆది అన్న నాయకత్వం, అన్న నాయకత్వం, అమర్ సతీష్ గారి నాయకత్వం, గిరిరాజ్ నాగేష్ గారి నాయకత్వం, మహిళా మోర్చా గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ అందరి నాయకత్వం వర్తించాలని కూడా ఆ భగవంతుని కోరుతా ఉన్నాను. జై హింద్.